బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో రైతుల రుణమాఫీపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. 5 ఎకరాల లోపు ఉన్న అర్హులైన రైతులకు మాత్రమే రుణమాఫీ చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రత్యేకంగా చిన్న సన్నకారు రైతులను మాత్రమే అర్హులుగా తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో రైతుల రుణమాఫీపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. 5 ఎకరాల లోపు ఉన్న అర్హులైన రైతులకు మాత్రమే రుణమాఫీ చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రత్యేకంగా చిన్న సన్నకారు రైతులను మాత్రమే అర్హులుగా తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో రైతుల రుణమాఫీపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. 5 ఎకరాల లోపు ఉన్న అర్హులైన రైతులకు మాత్రమే రుణమాఫీ చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రత్యేకంగా చిన్న సన్నకారు రైతులను మాత్రమే అర్హులుగా తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రుణమాఫీకి సంబంధించిన మరిన్ని వివరాలు మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ని అడిగి తెలుసుకుందాం. రామ్, చెప్పండి, ఇక రైతు రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం ఏంటి? శాలిని, రాష్ట్రంలో రైతుల రుణమాఫీ విషయంలో ఏదైతే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకముందు అనేక ప్రచార సభలో చెప్పింది. వరంగల్లో రాహుల్ గాంధీ సభలో వరంగల్ వేదికగా రాహుల్ గాంధీ కూడా ఆ సభలో రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే రాష్ట్రంలో రైతు రుణమాఫీ ప్రకటనపై మాత్రం కొన్ని కసరత్తు మొదలుపెట్టింది. భారీ ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తూ ఉంది. అయితే ఏ స్థాయిలో ఉన్న వారికి ఈ రైతు రుణమాఫీ చేయాలి, ఏ అంశాలు పరిగణలోకి తీసుకోవాలి, దానిపైన రాష్ట్ర ప్రభుత్వం గత 2
2-3 నెలలుగా కసరత్తు చేస్తూ ఉంది. మొన్న లోక్సభ ఎన్నికల్లో కూడా ఈ రాష్ట్రంలో రైతు 2 లక్షల రుణమాఫీ అంశం చాలా ప్రధాన అస్త్రంగా తయారైంది. ఆగస్టు 15వ తేదీలోపు ఖచ్చితంగా రుణమాఫీ చేసి తీరుతామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఎక్కడికక్కడ ఆ దేవుళ్ళ మీద ప్రమాణం చేసి కూడా చెప్పడం జరిగింది. అయితే కొన్ని విషయాలు మాత్రం చాలా సంచలనాలు సృష్టిస్తూ ఉన్నాయి. కొన్ని విషయాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. డిసెంబరు 2023 డిసెంబర్ 7వ తేదీలోపు ఎంతమంది రైతులు రుణమాఫీ తీసుకున్నారో అంతమంది రైతులకు మేము రుణమాఫీ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ రుణమాఫీపై మాత్రం కొన్ని మినిమేషాలు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. కొంచెం కసరత్తు కూడా చేస్తూ ఉంది. దాదాపు 35,000 కోట్ల నుంచి 40,000 కోట్ల రూపాయల నిధులు ఈరోజు రుణమాఫీ చేయాలంటే కావాలంటే దాదాపు 47 లక్షల మంది రైతులు ఈరోజు ఈ రుణమాఫీ అర్హులుగా ఉన్నారు. అయితే కేంద్రంలో 2018 నుంచి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పిఎం కిసాన్ కింద ఏదైతే సంవత్సరానికి 6,000 రైతులకు ఇస్తున్నారో ఆ మార్గదర్శకాలనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీకి తీసుకునేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతూ ఉంది. అక్కడ దారిద్ర్య రేఖకు దిగున ఉన్న వాళ్ళు చిన్న సన్నకారు రైతులు అర్హులైన రైతులకు మాత్రమే పిఎం కిసాన్ ఈరోజు 2018 నుంచి ఇస్తూ ఉన్నారు. కాబట్టి రాష్ట్రంలో కూడా రేపు ఇచ్చే రైతు భరోసా కింద ఇచ్చే రైతు బంధు పథకం కానీ అదేవిధంగా జాతీయ ఉపాధి హామీ కూలీలకు ఇచ్చే ఆర్థిక సాయం కానీ తర్వాత కౌలు రైతులకు ఇచ్చే రైతు బంధు పథకం కానీ ఇవన్నీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఏదైతే పథకం ఉందో ఆ పథకంలో భాగంగానే ఇక్కడ కూడా అర్హులుగా ప్రకటించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. గత నెల 20వ తేదీన కూడా ఈ అంశంపై ప్రత్యేకంగా చర్చించేందుకు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఈసీ కొన్ని షరతులు విధించింది. కాబట్టి రైతు రుణమాఫీపై ఎలాంటి విషయాలు కూడా చర్చించలేదు. అయితే ఇప్పటికే ఈ 40,000 కోట్ల రూపాయల ఆదాయ వనరుల సమీకరణ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఒకవైపు ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కతో పాటు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఇతర అధికారులతో కూడా ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ కసరత్తు చేస్తూ ఉన్నారు. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన అంశం ఏంటంటే కేవలం 5 ఎకరాల లోపు విస్తీర్ణం ఉన్నవాళ్ళు ప్లస్ దారిద్ర్య రేఖ దిగున ఉన్నవాళ్ళు చిన్న సన్నకారు రైతులు వాళ్ళకి మాత్రమే ఈరోజు రైతు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీంతో 40,000 కోట్ల రూపాయల ఆదాయం కాస్త 25 నుంచి 20,000 కోట్ల రూపాయల ఆదాయం మాత్రమే ప్రభుత్వంపై ఆర్థిక భారం పడే అవకాశం ఉంది. కాబట్టి ఏదైతే పిఎం కిసాన్ కింద ఏదైతే పథకం మార్గదర్శకాలు ఉన్నాయో రేపు రాష్ట్రంలో రైతు రుణమాఫీకి కూడా అదే మార్గదర్శకాలు ఈరోజు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ఆ దిశగా రెవెన్యూ శాఖ అధికారులు కానీ ఆర్థిక శాఖ అధికారులు కానీ బ్యాంకర్స్తో మాట్లాడటం వివిధ అధికారులతో మాట్లాడటం వంటి చర్యలు చేపడతా ఉంది. అయితే 2-3 రోజుల్లో వాస్తవానికి రాష్ట్ర కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి రైతు రుణమాఫీపై కొన్ని మార్గదర్శకాలు ఇచ్చేందుకు ఈ సమావేశాలు చర్చించాలని చెప్పి ప్రభుత్వం భావించింది. అందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గత 2-3 రోజులుగా కొంత అనారోగ్య జ్వరంతో ఉన్న నేపథ్యంలో ఎలాంటి సమీక్షలు కూడా 2 రోజుల సంది ఎలాంటి సమావేశాలు కూడా చేయటం లేదు. ఆ సమావేశం కేబినెట్ సమావేశం ఎప్పుడు ఏందనేది 2-3 రోజుల్లో ఫైనల్ అవుతుంది. కాబట్టి ఈరోజు ఏదైతే రాష్ట్రంలో మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ తర్వాత ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కలిపి దాదాపు వీళ్ళందరికీ కాకుండా దారిద్ర్య రేఖ దిగువన వాళ్ళు తీసుకుంటే మరోవైపు 25 లక్షల మంది ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇతర ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కలిపి. కాబట్టి 25 లక్షల మందిని కూడా పిఎం కిసాన్ పథకం కింద వర్తింప చేయట్లేదు. కాబట్టి ఈ విధంగా ఈరోజు 25 నుంచి 20,000 కోట్ల రూపాయల ఇంకా దాన్ని తగ్గించేందుకు ఏ విధమైన మార్గదర్శకాలు ఉన్నాయి, ఏ విధమైన రైతులకు మనం సహాయం చేయాలి, చిన్న సన్నకారు రైతులతో పాటు అర్హులైన రైతులు ఇంకెవరైనా మిస్ అయితే కూడా వాళ్ళందరూ కూడా చేయాలని చెప్పి ముఖ్యంగా బీపీఎల్ కార్డు హోల్డర్స్ బిలో పావర్టీ లోన్ ఏదైతే ఉందో బీపీఎల్ కార్డు హోల్డర్స్ కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి ఆ విధంగా రైతులు అర్హులైన రైతులకు మాత్రమే ఈరోజు ఈ రుణమాఫీ చేసేందుకు గైడ్లైన్ చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ దిశగా పెద్ద ఎత్తున మీడియాలో కూడా ప్రచారం జరుగుతూ ఉంది. కాబట్టి ఏదైతే 40,000 కోట్ల రూపాయల నిధులు రుణమాఫీకి అవసరం ఉన్నాయో దాన్ని 25 నుంచి 20,000 కోట్లకు మాత్రమే ఆర్థిక భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి ఈ దిశగా రాష్ట్రంలో రైతాంగానికి మొత్తం కూడా ఈ రుణమాఫీ అమలు సాధ్యం కాదనేది మాత్రం తెలిపోతూ ఉంది. దీనిపైన 2-3 రోజుల్లో సరైన గైడ్లైన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కేవలం ఏదైతే దాదాపు 25 నుంచి 30 లక్షల మంది రైతులకు మాత్రమే ఈరోజు ఈ రైతు రుణమాఫీ వర్తింపజేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. ఈ దిశగా రైతు రుణమాఫీ కూడా 2 లక్షలు ఒకేసారి మాఫీ చేయాలా, విడతల వారిగా మాఫీ చేయాలా, ఫస్ట్ ABCD 4 కేటగిరీలు తీసుకొని ముందుకు పోవాలనే దానిపైన కూడా ఈరోజు ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. ఆ దిశగా రేపు జూలై 2nd వీక్ 2వ వారం కానీ 3వ వారం కానీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు పెట్టి ఆ సమావేశాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీపై తీసుకున్న నిర్ణయాలను మార్గదర్శకాలను అసెంబ్లీ వేదిక ముందు నుంచి దాన్ని 2 రోజుల పాటు చర్చించి ఒక రైతులకు సందేశాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. శాలిని. థ్యాంక్ యూ రామ్.